నమస్తే. రీసెంట్‌గా ఎస్సీ వర్గీకరణ అనే ఏదైతే డెడికేటెడ్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన నివేదిక కూడా అసెంబ్లీలో కూడా ఆమోదించడం జరిగింది. సో త్వరలోనే దాన్ని చట్టం కూడా తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కానీ దీని లోపలనే 1, 2, 3 గ్రూప్స్‌కి సంబంధించి 1, 2, 3 ఫలితాలు కేవలం మాలలద్దు దోచిపెట్టడానికే ఫలితాలు తొందరగా రిలీజ్ చేసిరని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడుతుంది దీనిపైన అసలు వాస్తవాలు ఎంత ఉన్నాయి, అసలు మాలలు దోచిపెట్టడానికి గ్రూప్ 1, 2, 3 ఫలితాలు ఇచ్చిరా, మళ్ళీ ఆయన మరోసారి కూడా మాలలు దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. నమస్తే అన్న. సో చెప్పండి అన్న, గ్రూప్ 1 రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత వచ్చిన 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, సో దాంట్లో వచ్చింది. సో దానికి కూడా మీకోసమే కాంగ్రెస్ పార్టీ చేసిందని మందకృష్ణ గారు చెప్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం? పచ్చకామర్లు ఉన్నోడికి జగమంతా పచ్చగా కనబడుతుంది. కృష్ణ మాదిగ దొంగ కాబట్టి అందరు దొంగలాగా కనబడతారు. వాడి బతుకు అబద్ధం, వాడి మాటలు అబద్ధం, వాడి భాష అబద్ధం. ఇప్పుడు వాస్తవానికి ఈడ జనాభా రేషియో ప్రకారం చేయాలని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టు చెప్పింది చాలా క్లియర్గా ఏమిటంటే, రిజర్వేషన్లు ఇప్పటివరకు ఎవరైతే ఫలాలు తీసుకోలేదో వాళ్ళ డాటా సేకరించండి, సైంటిఫిక్గా నిరూపణ చేయండి. ఎవరైతే బెనిఫిట్ పొందినరో వాళ్ళ డాటా సేకరించండి. ఎవరికైతే ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ వీళ్ళు ఏదో జనాభా ఊహాత్మకమైన జనాభా చెప్పేసి మా జనాభా ప్రకారం ఇయ్యలేదు మాలలకు న్యాయం చేయడానికి. మాలలకు న్యాయం చేయడానికి ఎట్లుంటుందండి? అమాంతంగా తీసుకుపోయి మాదిగలకు 9% ఇచ్చి మాలలకు 5% ఇస్తే మాలలకు న్యాయం చేయడానికి కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నేను చాలా సూటిగా అడుగుతున్నా, ఈ రిపోర్ట్ అనేది 70 లక్షల ప్రజల జీవితం అండి. షమీమ్ అఖ్తర్ గారు, నేను గతంలో కూడా అడిగిన, షమీమ్ అఖ్తర్ రేవంత్ రెడ్డికి లవర్ కాదు, లేదా షమీమ్ అఖ్తర్ ఒక దొంగల ముఠకు సభ్యుడు కాదు. దాన్ని రేవంత్ రెడ్డి అనే దొంగ అపాయింట్ చేయలేదు. దొంగ మార్గాన్ని ఈయన రిపోర్ట్ తయారు చేస్తాడు, దొంగ మార్గాన రహస్యంగా రేవంత్ రెడ్డి ఉంచుతాడు, దొంగ మార్గాన చట్టం చేస్తాడు. దేశంలో ఎవరు ఏ కమిషన్ వేసినా ఆ కమిషన్ రిపోర్ట్ ను ప్రజల సమక్షంలో బహిర్గతం చేయాలి, పబ్లిక్ డొమైన్ లో మీడియా సమక్షంలో పెట్టాలి, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి, దాని మీద సరైన చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత చట్టం చేయాలి. గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి అడుగుతున్నాడు, అయ్యా నేను రిపోర్ట్ అడిగిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందాక ఇవ్వలేదు, కనీసం ఇప్పుడన్నా ఇప్పియండి అంటే. అసెంబ్లీలో చట్టం అయిన తర్వాత ఒక మాలా ఎమ్మెల్యే అడిగితే ఆ తర్వాత ఇస్తున్నారు. ఇంత గోప్యంగా రహస్యంగా దొంగ మార్గాన చేయాల్సిన అవసరం ఏముంది? ఇది దొంగల ప్రభుత్వమా? దొంగల ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి దొంగనా? మేము మాలల దృష్టిలో మేము రేవంత్ రెడ్డిని దొంగనే అంటున్నాం, ఎందుకంటే దొంగ చట్టం చేసిండు కాబట్టి. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏమో ఎస్సీ వర్గీకరణ, ఇటు మాలలకు మాదిగలకు ఇద్దరికి న్యాయం చేసినాం, ఏ రాష్ట్రం కూడా ఏ సీఎం కూడా ఇయని ఒక సాహసోత్పత్తి నిర్ణయం మేము తీసుకున్నాం కాబట్టి, సో అలాంటిది మాకు వీళ్ళు తిడతా ఉన్నారు వీళ్ళు తిడతా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి స్వయం ప్రకటన చేసుకొని మేము దేశంలోనే ప్రపంచంలోనే ఎవరు చేయలేదు మేము చేసినామని స్వయం ప్రకటన చేస్తే అవుతుందండి? ప్రజల నుండి రావాలి కదా. ఇప్పుడు మీకు సపోజ్ ప్రజల నుండి రావాలంటే మీకు ఒక విషయం చెప్తా, మీరు 3 కేటగిరీస్ చేసిండ్రు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కదా. గ్రూప్ 1 యొక్క డెఫినేషన్ ఏమి ఇచ్చిండ్రు? ఇప్పటి వరకు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా పూర్తి స్థాయిలో అణచివేయబడ్డటువంటి వాళ్ళు. పూర్తి స్థాయిలో అణచివేయబడ్డటువంటి వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇస్తారా? ఇది ఏం న్యాయం అండి? మధ్యస్థంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరు? రాష్ట్రంలోనే ఎస్సీ ఆల్ బెనిఫిట్స్ లో ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు, మధ్యస్థంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు, వాళ్ళకేమో 9% అంట. ఇక మనల విషయం పక్కన పెట్టండి. అంటే ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని రంగాల్లో బెనిఫిట్ పొందిన మాదిగలకు 9% దొబ్బిపెట్టి అసలే రిజర్వేషన్ ఫలాలకు నోచుకోలేదని మీరే టైటిల్ డెఫినేషన్ ఇచ్చి వాళ్ళకు 1% ఇవ్వడము, అది సోషల్ జస్టిసా అండి? అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి పనిచేస్తుందా? అది ఎట్లా సోషల్ జస్టిస్ అవుతుంది? ఎట్లా ఆయన ప్రకటన చేస్తాడు? ఏ కులాలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? రెండవ పాయింట్, సుప్రీంకోర్టు ఏమున్నది? ఎస్సీస్ హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు, హెట్రోజీనియస్ అన్నది. ఇప్పుడు మా మరో వివాదం ఏంటంటే, హెట్రోజీనియస్ అంటే విజాతీయ కులాలు కదా. ఇప్పుడు గ్రూప్ 1 లో ఇన్ని కులాలు చేర్చిండ్రు, గ్రూప్ 2 లో ఇన్ని కులాలు చేర్చిండ్రు,
గ్రూప్ 3లో ఇన్ని కులాలు చేర్చిండ్రు. ఆల్రెడీ విజాతీయ కులాలు అన్నాక గ్రూప్ 1లో ఉన్న వాళ్ళందరూ ఒకటే, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళందరూ ఒకటే, గ్రూప్ 3లో ఉన్న వాళ్ళందరూ ఒకటే. విజాతీయ కులాలను మళ్ళీ గ్రూప్లు ఎట్లా వర్గీకరిస్తావు? ఇది కూడా పెద్ద సవాల్ కదా. దీనికి సైంటిఫిక్ టెంపర్లు ఇది ఇట్లా నిలబడదండి. అంటే రేవంత్ రెడ్డి ఆయన స్వయం ప్రకటిత, నాకు తెలిసి దేశ చరిత్రలోనే దొంగ మార్గంలో చట్టం చేసి విఫలమైనటువంటి ఒక ముఖ్యమంత్రి. 100% ఆయన అన్ని కులాల నుండి వ్యతిరేకత త్వరలోనే చూస్తాడు. అంటే ఇటు వర్గీకరణ అనే అంశం పైన సరే ఎంతో అంతో ఇచ్చింది వర్గీకరణ 30 ఏళ్ళుగా వర్గీకరణ అనేది. సో అంతో ఇంతో ఏదో ఒకటి వచ్చింది కదా, ఇంకా సరే ఇటు మాలలు మాదిగలు అని చెప్పేసి అనడం ఎందుకు అని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. మీరేమో మీడియా సాక్షిగా మీరు కూడా ఆ ప్రెస్ మీట్ లో ఉన్నారు. మంద ఏలియా అలియాస్ మందకృష్ణ మాలలు దోపిడిదారులు దొంగలు అని అన్నాడు. ఎందుకు? రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ దోచుకున్నారు అన్నాడు. జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాలలు డకైట్లు అని అన్నాడు. మీరు సాక్ష్యం దానికి. అదేవిధంగా జర్నలిస్ట్ విఠల్ మాలలు మాఫియాలు అని అన్నారు. వీటన్నిటికీ ప్రమాణం ఏంటి? మాలలు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా దోచుకున్నారు. ఇప్పుడు నేను వస్తా. షమీమ్ అఖ్తార్ ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం ఎస్సీ పాపులేషన్ లో ఎస్సీ ఎంప్లాయ్మెంట్ ఇస్ 94,000 అండి. అందులో మాదిగలు 46,000, మాలలు 36,000, ఇతర కులాలు 11,000. ఇప్పుడు కృష్ణ మాదిగ భాషలో మాదిగలు దోపిడిదారులు దొంగలు, పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిట్లు, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. అదే విధంగా మిగతా స్కీమ్స్ లో చూసినట్లయితే దళిత బంధు బెనిఫిషరీస్ చూస్తే మాలలకు 5,162 దక్కితే మాదిగలకు 14,316 దక్కింది. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో మాలలకు 1,075 లబ్ధి పొందితే మాదిగలు 2,833 మంది లబ్ధి పొందారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ లో మాలకు 16,821 మందికి లబ్ధి చేకూరితే మాదిగలకు 38,151 మందికి లబ్ధి చేకూరింది. అంటే ఈ ఓవరాల్ రిజల్ట్ లో దోపిడిదారులు ఎవరండి? కృష్ణ మాదిగ భాషలు మాదిగలు. దొంగలు ఎవరండి? కృష్ణ మాదిగల భాషలు మాదిగలు. ఇప్పుడు మాదిగలు దోచుకున్నారు కాబట్టి పృథ్వీరాజ్ భాషలో మాదిగలు ఎవరు? డకాయిట్లు. మాదిగలే దోచుకున్నారు కాబట్టి విఠల్ భాషలో మాదిగలు ఎవరు? మాఫియాలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొన్నటి వరకు ప్రెస్ ద్వారా మాలల్ని దోషిగా నిలబెట్టినటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు లేదా సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ వీళ్ళు ఈరోజు వీటికి సమాధానం ఇవ్వాలి. లేదా వాళ్ళ మాటల్ని వెనక్కు తీసుకొని లేదు మాలలు మాఫియా కాదు మాదిగలే మాఫియా అని ప్రకటించాలి. లేదు మాలలు డకాయిట్లు కాదు మాదిగలే డకాయిట్లు అని ప్రకటించాలా. లేదు మాలలు దోపిడిదారులు దొంగలు కాదు మాదిగలే దోపిడిదారులు దొంగలని ప్రకటించుకోవాలా. అప్పటి వరకు మేము ఉద్యమం చేస్తాం. ఇంకా సో అంటే మీ జర్నీ కూడా లీగల్ పరంగా కూడా మీరు వెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారన్న ఫైనల్ గా అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా మీరు చట్టం చేసినప్పుడు డెఫినెట్ గా మాకు మిగిలినటువంటి అంశం లీగల్. మేము కోర్టు ద్వారా వెళ్తాం. గతంలో వెళ్ళినాం. 2004లో మీరు చేసిన చట్టాన్ని ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మీరు చట్టం చేసిండ్రు. చట్టానికి వ్యతిరేకంగా ఉంది, మేము కోర్టుకు వెళ్తాం. డెఫినెట్ గా రానున్న కాలంలో కోర్టులో ఇది కొట్టేయబడుతుంది తప్ప ఇది ఏ ప్రజలకు కూడా ఈవెందో మాదిగలకు కూడా న్యాయం చేసే చట్టం కాదు. కేవలం రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ డ్రామా మాత్రమే తప్ప ఇందులో ఏ కులాలకు న్యాయం చేసేది కాదండి. థ్యాంక్ యూ.